వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. ஆராய்ந்து முடியாத பெரிய காரியங்களையும் எண்ணி முடியாத அதிசயங்கள் அவர் செய்கிறார். உனக்கு செய்யத்தக்க திராணி இருக்கிற போது செய்யத்தக்கவர்களுக்கு செய்யாமல் இராதே. நீ உன்னிடத்தில் அன்பு கூறுவது போல பிறரிடத்தில் அன்பு கூறு என்கின்ற அந்த வாசகங்கள் தான் என் நெஞ்சத்தை விட்டு அன்றாடம் நீங்காதிருக்கிறது. இன்றைக்கும் ஆராய்ந்து முடியாத பெரிய காரியங்களையும் எண்ணி முடியாத அதிசயங்கள் அவர் செய்கிறார். உனக்கு செய்யத்தக்க திராணி இருக்கிற போது செய்யத்தக்கவர்களுக்கு செய்யாமல் இராதே. நீ உன்னிடத்தில் அன்பு கூறுவது போல பிறரிடத்தில் அன்பு கூறு என்கின்ற அந்த வாசகங்கள் தான் என் நெஞ்சத்தை விட்டு அன்றாடம் நீங்காதிருக்கிறது. இன்றைக்கும் చూసారు కదా ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? అది తమిళనాడు అసెంబ్లీలో బైబిల్ పఠనం చేస్తున్నారు. సెక్యులరిజం పేరుతో అసెంబ్లీని ప్రార్థనా మందిరంగా మార్చడమే ప్రయత్నంగా కనిపిస్తోంది. నిజంగా సెక్యులరిజం అంటే అసెంబ్లీలో ఏమంటారు, బైబిల్ చదవడమా, అసెంబ్లీలో నమాజ్ చేయడమా? ఏంటి అసలు సెక్యులరిజం అంటే? మతాలు ఈరోజు అసెంబ్లీలో కూడా తమ ప్రతిభను చాటుతున్నాయంటే ఎక్కడ పోతున్నాం మనం? తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు బైబిల్ వ్యాఖ్యల పఠనంతో మొదలయ్యాయి. ఇక జోసెఫ్ స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం ఆశించగలమంటున్నారు విశ్లేషకులు. తమిళ హిందువులకు మతం కంటే ఉచితాల మీద ఎక్కువ ఆసక్తి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ వ్యతిరేక పార్టీలన్నిటికీ మద్దతిస్తారు. మళ్ళీ అదే నోటితో ఆలయాల బంగారం, డబ్బు దుర్వినియోగం అవుతుందని ఏడుస్తారు. ఇది తమను తామే పొడుచుకొని బాధితులుగా నటించడం లాంటిది. తమిళ హిందువుల కపటబుద్ధికి ఇది నిదర్శనం. ఇక ఒక క్రైస్తవుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినందుకు తమిళ ప్రజలకు ఇది తగిన శాస్తి అంటున్నారు విశ్లేషకులు. బహుశా రాబోయే 5 ఏళ్లు వారికి సరైన పాఠం నేర్పుతారు అని కూడా అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.